హలో అందరికీ గుడ్ మార్నింగ్ మిత్రులారా. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు అవన్నీ అయిపోతున్నాయి. ప్రజలు భయంకరంగా నిర్వాసితులు అవుతున్నారు, విస్థాపనకు గురవుతున్నారు. వాళ్ళ బాధలు పట్టించుకునేవారు లేరు. కానీ ప్రభుత్వాలు, పాలకుల వల్ల డ్రీమ్ ప్రాజెక్ట్స్ మాత్రం సక్సెస్ అవుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డులో గత 100 సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ప్రవహిస్తూ వస్తున్న మూసీ నది ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ, మూసీ నదిలో బాపుకు సంబంధించినటువంటి మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి పెద్ద స్టాచ్యూ ఆయన కట్టుమనే తనలేదు. ఎంతో మంది నిర్వాసితులను చేసి అందరి పొట్టగొట్టి ఆ పని చేయమని చెప్పలేదు ఆయన. అది చేస్తేనే అది నివాళులు అర్పించినట్టు ఫీల్ కాలేదు. కానీ ఎందుకో కానీ గతంలో జై జవాన్ జై కిసాన్ అని, స్వతంత్రం వచ్చిన కొత్తలో గరీబీ హఠావో అని, తర్వాత దున్నేవాడికి భూమి అని అదొక తరంలో నడిచింది. తదనంతరం మద్యపాన నిషేధం అని, తర్వాత వాటర్ ప్రాజెక్ట్స్ అని, జలయజ్ఞం అని అదొక తరం నడిచింది. అవి కొంత బడ్జెట్తో వచ్చినప్పటికీ లేటెస్ట్గా జరుగుతున్న ఒక దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే లక్షల కోట్లతోనే ఒక ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే మూసీ నది. వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళతో మాట్లాడుతున్నామా, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు అక్కడే ఉంటున్నామంటున్నారు, వాళ్ళ నిర్వాసితులు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? దాదాపు 1,00,000 కుటుంబాలు అయితే ఆడ నుంచి అంతవరకు అసలు ఏం చేయాలనుకున్నారు? మీరు అనుకుంటున్నటువంటి బడ్జెట్ ఏదైతుందో 1,50,000 కోట్ల రుణం ఏం చేస్తారు? ఈ రోజు వరకు డిపిఆర్ లేదండి ప్రాజెక్ట్. ఇది ఏడీబీ బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తామన్నది ఇప్పటివరకు ఆ మాట లేదు. కానీ 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలైనవి. 24 ఎకరాలు ఒకటి, 19 ఎకరాలు ఒకటి. రాత్రింబవళ్ళు నిద్రలు లేవు, నిద్రాహారాలు మానేశారు. ప్రతి క్షణం ఆందోళనకు గురవుతున్నారు. అందులో మనకు తెలిసిన వాళ్ళు, మనకు అందరికీ చాలా సమాజానికి రోజు కనపడి ఎంతో విజ్ఞానం అందించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. అయినా వారికి అవన్నీ పట్టింపు లేదు. ప్రాజెక్ట్ అనుకున్నాం, చేసేస్తాం అంతే. వాళ్ళతో కూర్చొని మాట్లాడి అసలు నిజానికి ఎంత అవసరం అది, మూసి నుంచి మొదలుకొని చివరి పీర్జాది కూడా, ఆ చివరి మిర్యాలగూడ వరకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది ఎట్లా బఫర్ జోన్ ఏంది, ఆ బఫర్ జోన్కి ఆనుకున్న అనుమతులు ఏంది, గతంలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం ఏంటి, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము అనుకున్న కాడ తీసుకుంటున్నామని అనుకోవడం ఏంటి, వాళ్ళని పిలిపించి డిస్కస్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళని మాట్లాడనీయకుండా నోట్లు మోయించే పరిస్థితి ఏమిటి? మేము మానవ హక్కుల వేదిక తరఫున, తర్వాత ఛత్రి అని ఒక సంస్థ వాళ్ళ తరఫున, తర్వాత ఇంకా కొన్ని సంస్థల తరఫున తిరిగినాం. మేము చాదరగట్ట ఏరియాలో ఉన్నటువంటి చిన్న కాలనీస్ తిరిగినాం. వాళ్ళకి ఎన్నో రకాలుగా బలాన్ని అందించిన మాటతో ధైర్యంతో వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఆ పైనుంచి వచ్చి మూసీ నది మధ్య నుంచి పరిస్థితి ఏమిటి అంటే, మూసీ నది ఆనుకొని కొన్ని ఇళ్ళు వచ్చినాయి. పట్టాభూమి లోపల దాకున్నాయి కొన్ని, అయితే పట్టాభూమి పై దాకా కూడా తీసుకొని మేము సుందరీకరణ చేస్తామని అంటే ఎట్లా? నిజానికి నీటి ప్రవాహం ఎంత, ఆ ప్రవాహానికి అవసరమైంది ఎంత, మీరు ఏ రకంగా దాన్ని బిల్డప్ చేయాలని అనుకుంటున్నారనేది ప్రజలకు స్పష్టతనియాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 400 ఇండ్లు ఉన్న ఒక ఇల్లు మొత్తం కూడా కొట్టేస్తారు. వాళ్ళంతా కాస్త కూస్తో 2 పూటలు భోజనం చేస్తున్న వాళ్ళంతా వాళ్ళు. ఇక రానికి కిందికి వచ్చినా కొద్దిగా చాదరగట్టు ఇక్కడ ఇవన్నీ గంజి ఇవన్నీ చూసుకుంటూ పోతే ఏం కావాలి? గతంలో నందనవనం అప్పుడు కూడా వాళ్ళను ఖాళీ చేయిస్తే ఎక్కడో తీసుకుపోయే వాళ్ళు ఉంటే, వాళ్ళు ఖాళీ అయిన తర్వాత వాళ్ళకి పని ఎక్కడ దొరుకుతుంది? ఎవరు ఇవ్వాలి వాళ్ళకి పని? అక్కడి నుంచి తీసుకెళ్ళి, అంటే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు కూడా మొదలు వాళ్ళ పునరావాసం సంగతి చెప్పండి అని అంటుంది. ఆ పునరావాసం ఎవరికి ఇస్తావు, ఎంతవరకు ఇస్తావు? వాళ్ళని తీసుకుపోయి ఎక్కడనో కొల్లూరు దగ్గర ఇళ్ళము, ఎక్కడనో డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇస్తామంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ పని చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు ఏం కావాలి? మీ బస్తీ లీడర్లు, మీ అపోజిషన్ లీడర్ వాళ్ళు అంటే ఎంఐఎం, అంటే బీజేపీ, ఏమన్నా అంటే కాంగ్రెస్ రూలింగ్ పార్టీ. అంటే ఇక మీ వరకే, మీ చుట్టే తిరుగుతున్న జనం అంతా. ఆ అజ్ఞానము, ఆ చదువుకోలేనితనం, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు అడుగుతున్నది ఏంది? మాకు ఎక్కడున్న వాళ్ళకు అక్కడనే, ఆ పక్కనే చాలా చోట్ల అలభూములు ఉంటాయి. దాదాపు రేస్ కోర్స్ కొన్ని 100 ఎకరాలు ఉంటుంది. ఆ మాత్రం తీసుకుపోయి వాళ్ళని అకామిడేట్ చేయండి, పునరావాసం ఇవ్వండి. అక్కడి నుంచి హైదరాబాద్ ఎక్కడికైనా వెళ్తారు. అట్లా ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి, ఖాళీ వేకేషన్స్ ఉన్నాయి, వేస్ట్ ఉంది. అక్కడ ఏదైనా ఏర్పాటు చేయండి. వాళ్ళందరికీ ఎక్కువ దూరం పోనీయకుండా తక్కువ దూరంలో వాళ్ళని అడ్జస్ట్ చేసి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మోసం? ఏం అవసరం ఉంది? డెవలప్మెంట్ అవసరమే, కాదనలు ఎవరు? దానికి హేతు పద్ధతి ఉండాలి. నీటి కాలుష్యం ఎంత లోతుకున్నది? ఎస్టీపీలు కావాలన్నా, ఈటీపీలు కావాలన్నా, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఏ నీళ్ళు వస్తుంది? నగరం మధ్య నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? ఎంత స్టోర్ అవుతున్నది?
ఎంత ప్రవహిస్తున్నది, నిలబడ్డ చోట అందులో ఉండే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉన్నది, ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉంది మనకు. ఇవన్నీ చెక్ చేసి స్థానికంగా ఉండే మనుషుల అభిప్రాయాలను మీరు తీసుకోకుండా ఒక వాలంటీర్ సంస్థకు అప్పచెప్పండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోనండి. నిజానికి ఎంత డబ్బు ఇస్తే తిరిగి రీలొకేట్ చేయగలుగుతారు, వాళ్ళు రీలొకేట్ అయ్యే వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుంది. కూర్చుంటారు, మ్యాపులు తయారు చేస్తారు, ల్యాండ్ ఎక్వైరీ చేస్తారు. ఒకసారి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది అంటే అవి మీ కబ్జాలకు వస్తుంది. నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చేది వాళ్ళు కాంపన్సేషన్ ఒకరి చెక్ తీసుకుంటే మిగతా అందరికి కొట్టినట్టు, ఒకరికి తీసుకుంటే బుల్డోజర్ పెట్టేస్తారు, కొట్టేస్తారు, ఖతం. మిగతా వాళ్ళందరికీ ఖతం, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. పరిస్థితి ఏంటి? బాబు చెప్పిండా మీకు అంత కట్టమని? ఎందుకు కూడా ఆల్రెడీ బాబు ఘాటు ఉంది కదా, ఆయన చనిపోతే అది తీసుకొని వచ్చి అస్థికలు తీసుకొచ్చాడు, కొద్ది కలిపినట్టు అది కట్టిరు, దాని చుట్టుకెళ్ళి అట్లా వచ్చేసింది, అయిపోయింది, చాలా. అంతకంటే ఇంకెక్కువైంది. ఒకళ్ళేమో తిడుతూనే ఉన్నారు బాబును, ఒక టీం నెహ్రూని తిడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఏంది? మీరు గౌరవిస్తూనే ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే పబ్లిక్గా చేసే డిమాండ్ ఏంటంటే, పబ్లిక్ ఏమంటున్నారంటే, వాళ్ళు ఎంత అవసరమో అంతే తీసుకోండి. మీ ఫ్యూచర్ మీకుండే ఒక బిజినెస్ కన్సెన్సస్ లేకపోతే వ్యాపార దృక్పథం. సౌత్ కొరియా పోయారు, ఏదో తెలుసుకొని ఇచ్చారు, ఏదో పెద్ద టూర్ చేసి ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం చేసిన ఆలోచనే దీన్ని ప్రాక్టికల్గా అమలు చేస్తారు. కానీ మీరు పాలకుల దృష్టి అంతా ఒకటే ఉంటుంది, ఏంటంటే కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు తీసుకొని వస్తే ఏమైనా మిగులుతుంది. ఈ చోట ఏం చేసుకోనికి, ఏదో చిన్న ప్రాజెక్ట్ రిపేర్ చేస్తానో లేకపోతే ఒక చిన్న ఎయిర్పోర్ట్ రిపేర్ చేస్తానో ఏం పైసలు రావు. కాళేశ్వరం అనుకున్నాం, ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఇది 1,50,000 కోట్లు, అత్యంత పెద్ద ప్రాజెక్ట్. ఫ్యూచర్ సిటీ, దానికి 1,000 కోట్లు 1,00,000 కోట్లు కావాలి. ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకొని ఏ రకంగా ఫ్యూచర్ సిటీ అనేది టాపిక్ వేరేది. కానీ ఇక్కడ మూసీకి సంబంధించినటువంటి ఎట్లా సెంటర్ నుంచి ఇటుపక్క ఎంత, అటుపక్క ఎంత, నార్సింగ్లో ఎంత అవసరము, ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చిన ఎంత అవసరము, చాదరగట్ట ఏరియాలో ఎంత అవసరము, ఇంకొంచెం పీర్జాది కూడా పోతే ఎంత అవసరము, అవతలికి పోతే ఇంకెంత అవసరము, ఆడిపోయే వరకు ఎంత అవసరం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎవరు కూడా ఏ రకంగా నష్టం జరిగినా కూడా అది అందరము వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఆ బడ్జెట్ అంతా తిరిగి మళ్ళీ మన మీద పడుతుంది కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జంట జలాశయాలు, హుస్సేన్ సాగర్ ఆల్రెడీ పిండి చారులాగా అయిందండి, పిండి చారులాగా అయింది. ఇంకొక 10 ఏళ్ల లోపల 111 జీవో కనుక పూర్తి దానికి ఎత్తేయడం జరగదు, సుప్రీంకోర్టు అంతా ఒప్పుకోదు. మేము కూడా అంటే నా మానవ హక్కుల వేదిక కూడా ఇన్వాల్వ్ అయింది, కామన్ సిటిజన్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్విరాన్మెంటలిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఎక్కడికక్కడ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పైన వచ్చిన నీళ్ళని 2 ట్యాంకులలోకి వస్తే అది మన పెద్దవాళ్లను అవమానించినట్టు అవుతుంది. ఆ రోజుల్లో ఉండే గండిపేట్కా నాలా తుడిగా అంటే అవన్నీ రాకుండా ఇప్పుడు హాయిగా ఉన్నామంటే జంట జలాశయాలు, వాటిని కాపాడుతూ ఆ నీటి ప్రవాహాన్ని కాపాడుతూ దాని కింద నీళ్లు ప్రవహించే దాన్ని అఫ్కోర్స్ మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, మనం కూడా అంటూ ఉంటాం ఎక్కువ వర్షం రాగానే అందరిని అలర్ట్ చేయమండి అదండి. కానీ నిజంగా ఆ సీరియస్నెస్, ఆ కన్సెన్సస్, ఆ చిత్తశుద్ధి లేకుంటే కష్టమవుతుంది. ఆ దిశగా ఆలోచించమని మనల్ని అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆ నిర్వాసితులను ఖచ్చితంగా వాళ్లకు జీవనోపాధి, నివాసయోగ్యమైన ప్లేస్లోకి షిఫ్ట్ చేసి వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళు ఏం కోరుకుంటే అది చేసేలా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ దిశగా మనం కూడా మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్తూ ఈ వీడియో చూస్తారని షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.